స్వాగ్ రివ్యూ చెప్పాలంటే మరీ రాజరాజ చోరా లెవెల్‌లో లేదు. అలా అని చెప్పి మరీ ఓం బింబుష్ లెవెల్‌లో కూడా లేదు. అలా అని చెప్పి డీసెంటా, యావరేజా అంటే అది కూడా చెప్పలేకపోతున్నానండి. బావుంది. అలానే బాలేదు కూడా. హలో బ్రదర్. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? హాయ్ గైస్, వెల్కమ్ టు వోడ్కా షాట్ రివ్యూస్. సో ఇప్పుడు ఈ స్వాగ్ మూవీ రివ్యూ చెప్పాలంటే ఫస్ట్‌లో చూసినట్టే అండి. అంటే మరీ అసలు రాజరాజ చోరా లెవెల్‌లో లేదు. అంటే మీరు ఒకవేళ రాజరాజ చోరా గనక చూసుండకపోతే ఏం చేస్తున్నారండి మీరు? ఖచ్చితంగా అసలు స్వాగ్ కంటే ముందు మీరు రాజరాజ చోరా చూడాలి అంతే. అదసలు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే వచ్చిన వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫిల్మ్స్ ఎవర్ మేడ్ అది. అది మామూలుగా ఉండదు ఆ సినిమా. ఆ సినిమా చూసి పిచ్చెక్కిపోయాను. ఇప్పటికీ కొన్ని వందల సార్లు చూసుంటాను నేను. చాలా చాలా ఇష్టం నాకు ఆ సినిమా. సేమ్ లైక్ ఆ హసిత్ గోలీ లైక్ ఆ రాజరాజ చోరా డైరెక్టర్ గారే లైక్ ఈ మూవీకి కూడా డైరెక్టరు. సో లైక్ సేమ్ కాంబోలో వస్తుంది సినిమా. సేమ్ శ్రీ విష్ణు గారే హీరో, దానికి కూడా దీనికి కూడా హీరో. చంపేద్దాం చింపేద్దాం, అసలు రాజరాజ చోరా హైప్ అది ఇది అనుకొని వెళ్ళాను. అంటే నాకు చాలా నచ్చుతుంది అన్న నమ్మకంతో వెళ్ళాను. ఎట్ ద సేమ్ టైం నాకు యాక్చువల్గా నచ్చాలి కూడా ఈ సినిమా. బట్ కొంచెం అంటే డైరెక్టర్ గారు తీసుకున్న కొన్ని డెసిషన్స్ వల్ల కొంచెం అటు ఇటు అయిపోయిందనమాట. సో లైక్ ఇప్పుడు మీరు గనక ఒకవేళ ఏదైనా ఒక 2 hour 40 minutes స్పెండ్ చేయగలను కొంచెం లైట్గా ఏదైనా లైక్ నవ్వుకోవడానికి అన్నా కూడా నేను సజెస్ట్ చేయలేకపోతున్నానండి ఈ సినిమాని. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఏమైనా ఫన్ మూవీ, ఇప్పుడు మ్యాడ్ ఉంది అలాగే ఏమైనా కంప్లీట్ ఫన్ మూవీ అంటే లేదండి. లైక్ సెకండ్ హాఫ్లో లైక్ మీకు లైక్ చాలా సీరియస్ టాపిక్ని లైక్ డిస్కస్ చేస్తారు. సో అటు కంప్లీట్గా ఒక ఫన్ ఎక్స్పీరియన్స్కి వెళ్తాను అనే వాళ్ళకి చెప్పలేకపోతున్నాను, అలా అని చెప్పి ఒక సీరియస్ మూవీ చూడాలి అనే వాళ్ళకి కూడా చెప్పలేకపోతున్నాను. సో అటు ఇటు కాకుండా అయిపోయిందనమాట. సో మనం మాట్లాడదాం, ఇప్పుడు కొంచెం డీటెయిల్గా మాట్లాడదాం. సో ఇప్పుడు పాజిటివ్స్ నెగిటివ్స్ మాట్లాడే ముందు నావి ఒక 2 పర్సనల్ బయాస్లు అయితే ముందు పక్కన పెట్టేయాలండి, ముందు అడ్రస్ చేయాలి నేను. ఒకటి ఏంటంటే నాకు శ్రీ విష్ణు గారు అంటే ఇష్టం అండి. అంటే ఆయన మీద నాకు మంచి రెస్పెక్ట్ ఉంది. హీఈస్ అ వెరీ టాలెంటెడ్ యాక్టర్ అండ్ లైక్ ఎవరి హెల్ప్ లేకుండా లైక్ సొంతంగా వచ్చారు ఇండస్ట్రీలోకి. ప్లస్ హీఈస్ జెన్యున్లీ టాలెంటెడ్. సో కొంచెం ఈ మధ్య అంటే ఓం బింబుష్తో అయితే మరీ చాలా పెద్ద దెబ్బ పడిపోయింది నాకు. అది అయితే ప్యూర్ రాడ్ టార్చర్ నాకు అది. బట్ ఈ మూవీ మరీ అంత టార్చర్ కాకపోయినా లైక్ నాకు ఆయన అంటే కొంచెం పర్సనల్ బయాస్ ఉంది, అది అప్పుడప్పుడు బయటపడచ్చేమో. సో అండ్ సెకండ్ థింగ్, ఆ పర్సనల్ బయాస్లో ఇంకోటి ఏంటంటే రాజరాజ చోరా అండి. ఐఎమ్ సారీ లైక్ నేను ఎన్నిసార్లు మెన్షన్ చేస్తుంటే మీకు చిరాకు రావచ్చేమో, బట్ ఆ మూవీ ఒక్కసారి మీరు చూడండి. అది చూసిన తర్వాత నన్ను వచ్చి తిడతారు మీరు, ఇంకా అరే ఏంట్రా ఇంత తక్కువ సార్లు చెప్పావు సినిమా గురించి, ఇంకా ఎక్కువ సార్లు చెప్పాలని. సో లైక్ దానివల్ల లైక్ నేను ఈ డైరెక్టర్ గారి మీద చాలా హై హోప్స్ పెట్టుకున్నాను అండి. ఎందుకంటే ఆ మూవీ అలా ఉంటుందన్నమాట. సో ఇది కూడా ఆ రేంజ్ కాకపోయినా కొంచెం ఆ క్వాలిటీ అవుట్పుటే వస్తుందేమో అనుకున్నాను, కానీ కొంచెం దెబ్బ పడిపోయింది అనమాట. సో నౌ దిస్ అవుట్ ఆఫ్ ది వే, మనం ఇప్పుడు పాజిటివ్స్ నెగిటివ్స్ మాట్లాడుకుందామండి. సో ఫస్ట్ పాజిటివ్స్తో స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ అయితే నాకు ఈ సినిమాలో పాజిటివ్స్ అంటే యాక్టింగ్ కాకుండా ఇంకొక మెయిన్ పాజిటివ్ చెప్పాలంటే మ్యూజిక్ అండి. వివేక్ సాగర్ గారి మ్యూజిక్ అంటే జనరల్గా వివేక్ సాగర్ గారి మ్యూజిక్ ఒక కంప్లైంట్ ఉంటుంది కదా, దాట్ లైక్ ఆయన ఒకటే టైప్ ఆఫ్ మ్యూజిక్ కొడతాడు కదా, ఏదో డబర్ అని ఏదో చాలా వియర్డ్ ఉంటుంది ఆయన మ్యూజిక్, ఒకటే టైప్ ఆఫ్ మ్యూజిక్ కొడతాడు కదా అన్నట్టు ఉంటుంది. పర్సనలీ నేను దాంతో అంత వైబ్ అవ్వను. లైక్ అంటే ఐ రియలీ లైక్ వివేక్ సాగర్ గారి మ్యూజిక్ అనమాట. సో ఎవరైతే ఇలా లైక్ ఒకటే టైప్ ఆఫ్ మ్యూజిక్ కొడతారంటారో ఆ స్టేట్మెంట్తో నేను అంత వైబ్ అవ్వను. బట్ ఈ మూవీలో మాత్రం ఒక పాట ఉంటుందండి, అదే కొంచెం ఐటమ్ పాట అట్లా ఉంటుంది. మిగిలిందంతా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఇచ్చి పడేశారు అసలు మీ అమ్మ. అసలు తబలా, గిటార్లు, వైలను అన్నిటిని మిక్సీలో వేసి కుదిపేసి మామూలు లేదనమాట. చాలా రిఫ్రెషింగ్గా ఉందండి, చాలా ఫ్రెష్గా ఉంది. అసలు నాకు పిచ్చగా ఎక్కేసింది. బీజిఎం మాత్రం పిచ్చగా ఎక్కేసింది నాకు. దట్ వాజ్ వన్ ఆఫ్ ది హ్యూజ్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అసలు. దాని తర్వాత ఇంకొక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటే శ్రీ విష్ణు గారండి. అసలు లైక్ ఈ మూవీలో ఆయన మల్టిపుల్ రోల్స్ చేశారనమాట, లైక్ యాజ్ షోన్ ఇన్ ది ట్రైలర్. లైక్ అండ్ ఒక్కొక్క దాంట్లో కూడా ఆయనకి ఇచ్చిన స్కోప్లో, ఆయనకు రాసిన స్కోప్లో అసలు ప్రాణం పూసేశారండి. ఆయన
అంటే ఆయన ఇంతకుముందు సినిమాల్లో చూసినట్టే హీఈస్ అ వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. అండ్ ఈ మూవీలో ఆయన ఆర్టిస్టిక్ సైడ్కి ఒక ఛాలెంజ్ అన్నట్టు అనిపించింది. అండ్ ప్రతి క్యారెక్టర్లో కూడా ప్రాణం పోసేశారండి ఆయన. ఆయనకంటూ ఒక స్టైల్ ఆఫ్ కామెడీ ఉంటుంది, దాన్ని కూడా యాడ్ చేసి ఇచ్చి పడేశారు. అసలు ఆయన ప్రాణం పోసారు ఈ సినిమాకి. అండ్ ఆయనతో పాటు వేరే ఆర్టిస్టులతో ఫీమేల్ లీడ్లతో స్టార్ట్ చేయాలంటే మెయిన్ కొంచెం అంటే మనం సింపు మోడ్కి వెళ్ళిపోతాం ఇప్పుడు. బట్ మీరా జాస్మిన్ గారండి, అసలు స్టార్టింగ్ అప్పట్లో భద్ర గుడుంబ శంకర్ టైంలో ఎలా ఫీల్ అయ్యామో తెలియదు, కానీ ఈ మూవీలో మాత్రం షీ వాజ్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్ అండి. చాలా 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 బ్యూటిఫుల్గా ఉండే ఆవిడ మాత్రం. తను కనపడిన ప్రతి సెకండ్ ఫ్రేమ్లో అయితే నేను అట్లా అసలు స్టిక్ అయిపోయినా స్క్రీన్ మీదకి, అరే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారా అని. షీ లుక్డ్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. అండ్ తనకిచ్చిన స్కోప్లో, తనకు రాసిన స్కోప్లో చాలా 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 బాగా చేశారండి. మరీ ఏమీ ఇప్పుడు ఆబ్వియస్లీ తను కొంచెం ఏజ్డ్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మరీ తనేమీ మరీ యంగ్ క్యారెక్టర్ కూడా చేయలేదు. తన ఏజ్కి పర్ఫెక్ట్ సెట్ అయ్యేటట్టే చేశారు. అండ్ షీ వాజ్ అబ్సల్యూట్లీ బ్రిలియంట్. అసలు షీ వాజ్ లుకింగ్ అబ్సల్యూట్లీ గార్జియస్ అసలు. సో తనతో పాటు రీతు వర్మ గారికి తనకిచ్చిన స్కోప్లో బాగానే చేశారనిపించిందండి. ఈవెన్ షీఈ్ అ టాలెంటెడ్ ఆర్టిస్ట్, తను కూడా తనకి రాసిన స్కోప్లో, ఇచ్చిన స్కోప్లో బాగానే చేశారనిపించింది. అండ్ నాకు కొంచెం కంప్లైంట్ వేరే యాక్టర్స్ గురించి. ఆవిడ పేరు దక్ష నాగర్కర్, ఆవిడ పేరు, సారీ అండి పేరు మర్చిపోయాను. దక్ష నాగర్కర్ గారి రోలే కొంచెం నాకు కంప్లైంట్స్ ఉన్నాయి. దాని గురించి కూడా మాట్లాడదాము. సో పాజిటివ్స్ అయితే సో ఫార్ ఇవే అండి. కొన్ని కామెడీ సీన్స్ అయితే పండే. నేను ఎస్పెషల్లీ గెటప్ సీను గారు వస్తారు, అవి కొంచెం అంటే నేను బాగానే నవ్వాను. నాతో పాటు థియేటర్లో కూడా బాగానే బయటికి నవ్వారు. సో పాజిటివ్స్ అంటే ఇంతే అండి. ఇంకా నెగిటివ్స్ అంటారా, ఇందాక మాట్లాడిన దాంతోనే కంటిన్యూ చేద్దాం మనము. ఆ దక్ష నాగర్కర్ గారి రోల్ ఏదైతే ఉందో అది అంటే ఆవిడ యాక్టింగ్ అంటారా, షీ లుక్డ్ బ్యూటిఫుల్, బట్ ఆవిడ యాక్టింగ్ కొంచెం కష్టమే. దాంతోపాటు ఆవిడకి రాసిన రోల్ కూడా ఏం లేదండి పెద్ద, ఒక ఫ్లవర్ పాట్ రోలే, అంటే తనకంటూ రాసిన రోల్ కూడా ఏం లేదు. సో తను కూడా ఏం చేయలేరు. సో ఈ నౌ దిస్ బ్రింగ్స్ టు ది పాయింట్ ఆఫ్ రైటింగ్ అండి. అంటే ఈ మూవీతో సింపుల్గా ఏం స్పాయిలర్లు ఇవ్వకుండా వాట్ వెంట్ రాంగ్ అని చెప్పాలంటే, ఇప్పుడు మీరు రాజరాజ చోరానే కాదండి, ఏదన్నా ఇలాంటి ఇప్పుడు ఒక కామికల్గా స్టార్ట్ అయ్యే మూవీ విచ్ ఎండ్స్ విత్ మెసేజ్ ఆర్ అన్ ఎమోషనల్ నోట్, ఇలాంటి మూవీస్ చూస్తే స్టార్టింగ్లో కామెడీగా ఉండి లాస్ట్ కొంచెం సీరియస్గా ఎమోషనల్గా అయ్యే మూవీస్తో ఒకటి మీరు ఏం అబ్జర్వ్ చేస్తారంటే, ఒక సాలిడ్ క్లారిటీ ఉంటుంది, ఆర్ టు సింప్లీ పుట్ ఇట్ ఒక్క మెసేజ్ ఉంటుంది డైరెక్టర్కి చెప్పడానికి, దట్ ఈ మెసేజ్ చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను అండ్ ఈ మెసేజ్ నేను చెప్తున్నాను అని. ఆ క్లారిటీ అనేది డైరెక్టర్కి ఉండాలి. నేను దేని గురించి మాట్లాడుతున్నాను, నేను దీని గురించి మాట్లాడబోతున్నాను, నేను దీని గురించే మాట్లాడతాను అని. సో ఆ రాజరాజ చోరాలో ఆ మోసం, ఆర్ నో డోంట్ వరీ స్పాయిలర్స్ ఏం చెప్పను, బట్ ఆ మోసం అనే ఒక పాయింట్ మీద మొత్తం మూవీ ఉంటుంది. అండ్ ఎండ్కి వచ్చేసరికి ఒక బ్యూటిఫుల్ పే ఆఫ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి అట్లీస్ట్ ఫ్రమ్ మై వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ నాకేమనిపించిందంటే, హసిత్ గోలీ గారు తను ఈవెన్చువల్లీ ఒక మెసేజ్ ఇద్దామనే పెట్టుకున్న స్టార్టింగ్ ఆఫ్ ది ఫిల్మ్, యాజ్ ది మూవీ ప్రోగ్రెస్ ముందుకెళ్ళే కొద్దీ ఆ ఒక మెసేజ్ కాస్త 2 మెసేజ్లు అయిపోయింది. అంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ గురించి మాట్లాడుతూ ఫీమేల్స్ని తొక్కేయడం, ఆర్ ఫీమేల్స్ని చాలా చిన్నచూపుతో చూడడం స్టార్ట్ అయ్యి, అది ఇంకా జెండర్ ఈక్వాలిటీ మీదకి వెళ్ళిపోయింది. జెండర్ ఇన్ఈక్వాలిటీతో స్టార్ట్ అయ్యి జెండర్ ఈక్వాలిటీకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, బట్ మీరు ఒకవేళ మూవీ చూసున్న వాళ్ళైతే ఆర్ మూవీ వెళ్ళి చూస్తే మీకు అర్థమవుద్ది నేనేం మాట్లాడుతున్నాను. ఆ 2 పాయింట్స్ని పెట్టుకోవడం వల్ల దేనికి న్యాయం చేయాలో తెలియక డైరెక్టర్ గారే కన్ఫ్యూజ్ అయిపోయారు. అది ఇట్ వాజ్ ఎవిడెంట్ అండి.
మీరు సినిమా చూస్తున్నంతసేపు మీకు క్లియర్గా అర్థమవుద్ది దట్ ఓకే డైరెక్టర్కి అంటే ఎవరైతే ఈ స్క్రీన్ ప్లేని ఆర్ స్క్రిప్ట్ని రాశారో వాళ్ళకే ఒక క్లారిటీ లేదు అని అదైతే క్లియర్గా అర్థమవుద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఆ సీన్ ఇట్ సెల్ఫ్ మీరు చూసి నవ్వుకున్నా ఒక్క సెకండ్ అయిపోగానే అయినా ఇది ఎందుకు జరుగుతుంది అసలు ఇక్కడ, అయినా ఈ క్యారెక్టర్ ఎందుకు ఇలా మాట్లాడుతుంది, ఆ క్యారెక్టర్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని మీకు అర్థం కాదు. సో అక్కడే మీకు క్లియర్గా అర్థమైపోద్ది దట్ ఓకే ఈ డైరెక్టర్కే ఒక క్లారిటీ లేదు ఎక్కడికి వెళ్ళాలని. సో అక్కడే నాకు అనిపించింది ఎయిదర్ హీ బిట్ మోర్ దాన్ హీ కుడ్ చూ ఆర్ 2 పాయింట్స్ ఇద్దాం, 2 మెసేజెస్ చెప్దాం అనుకున్నారు కాబట్టి తనే కన్ఫ్యూజన్లో పడిపోయారా అని. సో అందుకే కొంచెం ల్యాక్ లస్టర్గా మూవీ ఫెల్ట్ ఆల్ ఓవర్ ద ప్లేస్ అండి. అంటే గజిబిజిగా చిందరవందరగా అనిపించింది. బట్ నేను రాడ్ అని అయితే చెప్పను, కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. సో అలా అని చెప్పి ప్రమోట్ చేసేలా కూడా లేదండి. అంటే వెళ్ళండి అండ్ ఎంకరేజ్ చేసేలా కూడా లేదు. ఓకే ఇట్స్ బిలో యావరేజ్ ఆర్ డీసెంట్ అనే చెప్పాలి. అంటే ఎస్పెషల్లీ క్లైమాక్స్లో మాట్లాడిన పాయింట్ ఏదైతే ఉందో అది చాలా మంచి పాయింట్. అండ్ డైరెక్టర్ గారికి ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్స్కి ఇలాంటి స్క్రిప్ట్ ఓకే చేసినందుకు అండ్ ఈవెన్ మెయిన్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇలాంటి రోల్ చేసినందుకు వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. బట్ మెసేజ్ ఒక్కటి కరెక్ట్గా ఇచ్చి మిగిలిన మూవీ మొత్తం కొంచెం సబ్పార్ ఉంటే బాగోదు కదండి. అన్నీ బాగుంటేనే కదా అది బాగుందని చెప్పేది. సో అందుకే అంత గట్టిగా వచ్చి అమ్మో ఇద్దరు సినిమా అని చొక్కాలు చింపేసుకోలేకపోతున్నా, అలా అని చెప్పి స్ట్రైట్ అవుట్ తిట్టలేకపోతున్నా కూడా. ఇట్స్ ఇట్స్ ఓకే, ఇట్స్ బాగానే ఉంది. మీరు ఒకవేళ ఖాళీగానే ఉంటే వెళ్ళండి, అక్కడక్కడైనా నవ్విస్తుంది, స్ట్రైట్ అవుట్ టార్చర్ అయితే ఉండదు. So yeah, that's the review guys. Thank you. Thanks for watching.